తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు అని అతనితో చెప్పెను. లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపయు శాంతియు మీకు లభించునుగాక. క్రీస్తు ప్రభువే స్వయాన ఈ మాటలను పలుకుతున్నాడు. సుంకరి అయిన జక్కయ్య తనను ఆదరించి ఆయన ఇంటిని పావనపరిచి ఆయన చేసిన దాన ధర్మాలను చూసి క్రీస్తు జక్కయ్యను క్షమించి మరలా అబ్రహాము కుమారునిగా దీవించాడు. ఆయన ఇంటికి రక్షణనిచ్చాడు. ఇదే క్రీస్తు ప్రభుని ముఖ్య పరిచర్య అని రుజువు చేస్తూ పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం. తప్పిపోవడం అనగా దేవుని నుండి దూరం అవ్వడం అని అర్థం. పాపం చేయడం, దేవునిని అవిధేయించడం, అన్యాయం, అక్రమం చేయడం, మానవీయ విలువలను వదిలి కఠినమైన హృదయంతో ప్రవర్తించడం, ప్రేమ, దయ, నీతి, సత్యం వదిలి దురాక్రమణకు పాల్పడడం, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించకుండా వాటిని అగౌరవపరచడం, నిజమైన దేవుణ్ణి వదిలి సృష్టి వస్తువులను ఆరాధించడం, పవిత్రాత్మ కార్యాలకు విరుద్ధంగా ప్రవర్తించడం, లోక ప్రమాణాలను అనుసరించి జీవించడం, ఇవన్నీ దేవుని నుండి దూరం చేసే పాపకార్యాలు. ఈ పాపకార్యాలలో చిక్కుకుపోయి దేవునికి దూరమైన తప్పిపోయిన వారిని క్రీస్తు రక్షించాలి. అందుకే ఆదిలో వాక్కుగా ఉన్న క్రీస్తు ప్రభు భువికి వచ్చి ఈ మానవాళి మధ్యనే నివసించి సకల అవరోధాలను, పాపాన్ని, లోకాన్ని, శాపాన్ని, సాతానుని జిత్తులను, శారీరక వాంఛలను ఎదుర్కొనే గొప్ప మార్గాన్ని చూపించారు. నన్ను పోలి జీవించమని జీవ మార్గాన్ని అందించారు. తానే పాప పరిహార బలిగా, బలి పశువుగా మారి తన రక్తాన్ని మానవాళిపై, ఈ భూమిపై చల్లి పాప కలంకాన్ని తొలగించి సర్వ మానవాళిని పావనపరిచి తండ్రి దేవుని చెంతకు తిరిగి చేరుస్తూ ఉన్నాడు. కావున ప్రియ దేవుని బిడలారా, పాపపు కూపములో ఇంకా అల్లాడుతున్న మనం క్రీస్తును చేరి దేవుని ప్రియబిడ్డలుగా జీవించుదాం. ప్రార్థించుదాము. మా రక్షణకు మూల కారకుడువైన మా ప్రభువా, తప్పిపోయిన వారిని రక్షించుటకు వచ్చిన క్రీస్తుని బాటలో నడిచి ఆయన బోధనలను అనుసరించి పవిత్రుడిగా మీకు ప్రియమైన బిడ్డలముగా జీవించేలాగున మమ్ము దీవించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించునుగాక.